హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మద అయితే ఇంకా వల్లిని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అనుకునే లోపే సాగర్ వచ్చి నాన్న గొడవ చేసి ఇంకా రామరాజు మొహం మీద 5 లక్షలు అయితే కొడతాడు. ఇక సాగర్ నర్మదని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఇంకా తన లగేజ్ బ్యాగ్ మొత్తాన్ని కూడా సర్దుకొని నర్మదతో బయటికి వస్తాడు. అదే టైంలో నర్మద కన్న తండ్రైన ఇక ప్రసాద్ రావు అయితే వస్తాడు. ఒక్కసారిగా సాగర్ని నర్మదని చూసి, ఏంటి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారా అని అంటుంటే ఒక్కసారిగా సాగర్, అవును అవును మావయ్య గారు, ఎన్ని రోజులు ఈ ఇల్లు నాకొక నరకంలా కనిపించింది. ఈ నరకంలో ఇక ఉండడం నా వల్ల కాదు అని అనడంతో ఒక్కసారిగా ఇక ప్రసాదరావు అయితే, అదేంటల్లుడు అలా మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో నీకు కూడా వాటా ఉంది, మరి ఆస్తిలో నీకు రావాల్సిన వాటా తీసుకోకుండానే ఇలా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తావా అని అడగడంతో ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది. నానా ఏం మాట్లాడుతున్నారు? సాగర్ తప్పు చేస్తుంటే అది తప్పని చెప్పకుండా మీరు సాగర్ని సమర్థిస్తున్నారా అని అంటుంటే, చూడమ్మా నర్మద, సాగర్ ఏం తప్పు చేశాడు? అసలు సాగర్ చేసిన తప్పేంటో నువ్వు ఒకసారి చెప్పు అని అంటుంటే, అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? సాగర్ మావయ్య గారితో మాట్లాడిన తీరు తప్పు కదా, అలాగే ఇంటి నుంచి వెళ్ళిపోతానండం తప్పు కదా అని అంటుంటే, చూడు నర్మదా, సాగర్ ఏం పెద్ద తప్పు చేశాడని ప్రతిసారి సాగర్ని నలుగురిలో అవమానించి తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పైగా తను మిల్లు నుంచి 5 లక్షలు తీసుకున్నందుకు ఆ 5 లక్షలకి వడ్డీ కట్టి వెళ్ళమని అందరూ కూడా సాగర్ని అవమానించారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సాగర్ తీసుకున్న నిర్ణయం తప్పెందుకు అవుతుంది? చూడమ్మా, నువ్వు నా కన్న కూతురివి. నీ ఒంటి మీద నగలు తాకట్టు పెట్టి తను ఉద్యోగాన్ని తెచ్చుకున్నాడు. ఆ డబ్బుతో వీళ్ళందరి అప్పుల్ని తీర్చాడు. నాకు లేని బాధ వీళ్ళకెందుకు? పదే పదే డబ్బు గురించి నా అల్లుణ్ణి వీళ్ళందరూ కలిసి హింసించారు అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద, అంటే సాగర్ అలా మాట్లాడడానికి, సాగర్ ఇలా మారిపోవడానికి కారణం మీరేనా అని అడగడంతో, చూడమ్మా నర్మద, సాగర్ చేసిన దానిలో తప్పు లేదని చెప్తున్నాను, అంతేగాని సాగర్లో మార్పు రావడానికి కారణం నన్ను అంటున్నావేంటి? సాగర్లో మార్పు రావడం కాదు, ఇంట్లో వాళ్ళే, మీ కుటుంబంలో వాళ్ళే సాగర్లోని మార్పు వచ్చేలా చేశారు. చూడలుడు, నువ్వు ఈ ఇంట్లో నీకు కూడా హక్కుంది. నువ్వు ఈ ఇంటి వారసుడివి. మీ పెద్దన్నయ్య అలాగే మీ తమ్ముడికి ఎంతైతే ఇంట్లో భాగముంటుందో నీకు కూడా అంతే భాగముంటుంది. ఆస్తిలో వాటా ఇవ్వకుండా నువ్వు బయటకెళ్ళి మా అమ్మాయితో ఎలా బ్రతుకుతా అనుకుంటున్నావు అని అంటుంటే ఇక రామరాజు, ఓ అయితే ఈ గొడవలన్నింటికి కారణం మీరే అనమాట. చూడండి, ఈ ఇంట్లో ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఇది నా కష్టార్జితం. నేను ఈ ఇంటిని ముక్కలు చేయలేను అని అంటుంటే, సరే మీరు ముక్కలు చేయొద్దు, కానీ నా అల్లుడికి రావాల్సిన వాటాని రాసిచ్చేయండి అని అంటుంటే, ఏయ్ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఈ ఆస్తి ఎప్పటికీ కూడా ఉమ్మడిగానే ఉంటుంది. ఈ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో ముక్కలు చేయలేను అని చెప్పడంతో ఇక వేదవతి, అన్నయ్య గారు, వాళ్ళు తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు సరిదిద్దాల్సింది పోయి మీరే ఇలా వాళ్ళని రెచ్చగొట్టడం ఏమాత్రం బాగాలేదు అని అంటుంటే, చూడు చెల్లెమ్మా, ఎన్ని రోజులు మీ ఆయన అదే రామరాజు గారు ఏం చేసినా మౌనంగా ఉన్నాను. నా అల్లుణ్ణి ఒక పనివాడి కంటే హీనంగా మిల్లో ఆయన కింద పని చేపించుకొని కనీసం కాఫీ తాగటానికి కూడా 10 రూపాయలు లేకుండా చేశాడు. కానీ నా అల్లుడు తన కాళ్ళ మీద తను నిలబడ్డం కోసం ఏదో కొంచెం కష్టపడి డబ్బు కట్టి ఒక గవర్నమెంట్ జాబ్ కొనుక్కున్నాడు. జాబ్ వచ్చినందుకు ఒక తండ్రిగా సంతోషించాలి, కానీ ఇలా కొడుకుని ప్రతిసారి కూడా నలుగురిలో అవమానించడం వల్ల తను ఎంతలా బాధపడతాడో ఆలోచించాలి కదా ఈ పెద్ద ఆయన. నా అల్లుడు
చేసింది నాకు పెద్దగా తప్పేం అనిపించట్లేదు. తన భార్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మరి తన భర్తగా తను కూడా అదే స్థానంలో ఉండాలనుకుంటాడు కానీ తక్కువలో ఉండాలని ఎవ్వరూ అనుకోరు అని అంటుంటే ఇక రామరాజు ఇదంతా కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకునేవాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక భాగ్యమైతే అన్నయ్య గారు ఎందుకు మీరు ఆవేశపడుతున్నారు? వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మీకే నలుగురిలో చిన్నతనం ఇదంతా కాదు గాని మా తెలిసిన వాళ్ళొకరు ఇలాగే ఆస్తుల పంపకంలో గొడవలు జరిగాయి. ఆస్తుల పంపకం జరిగే వరకు వాళ్ళు ఇదే ఇంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా ఇంటి మధ్యలో సరిహద్దు గీత గీశారు. ఇప్పుడు కూడా అదే చేస్తే సరిపోతుంది కదా. మీరు ఎప్పుడు ఆస్తిని పంచాలనుకుంటున్నారో అప్పుడే వాళ్ళ వాటాని వాళ్ళకిచ్చి పంపించండి. అంతవరకు ఇంటి మధ్యలో సరిహద్దు గీత గీస్తే సరిపోతుంది కదా. వాళ్ళ భాగంలో వాళ్ళుంటారు, మన భాగంలో మనముంటాం అని చెప్పి ఇక భాగ్యం చెప్పడంతో అక్కడే ఉన్న వల్లి అమ్మోయ్ నీకేమైనా మెంటల్ వచ్చిందా? ఆ సాగర్ నర్మదని తీసుకుని బయటికి పోతానంటే వెళ్లకుండా ఇక్కడే ఆపుతావేంటి అని అంటుంటే చూడమ్ముడు, వాళ్ళు బయటకెళ్తే నర్మద మీద మనం పగ తీర్చుకోవడం కుదరదు. నర్మద ఇక్కడే ఉంటుంది, కానీ తన వాళ్ళెవరు తనతో మాట్లాడరు. ఒంటరిగా బిక్కుమంటూ వీళ్ళని చూస్తూ ఏడుస్తూ చావాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో తనతో మీ మావయ్య గారు మాట్లాడినెవరు, మాట్లాడినా కూడా ఊరుకోరు. చెడు నువ్వు ఎన్ని రోజులు నర్మద చేసే ప్రతి పనికి భయంతో గజగజ వణికి చచ్చావు. ఇక నుంచి ఆ నర్మద బాధపడుతుంటే, ఆ నర్మద కృంగిపోతుంటే చూస్తూ సంతోషిస్తామంటూ ఇక భాగ్య అంటే వల్లితో చెప్పడంతో ఒక్కసారిగా వల్లి చాలా ఆనందపడిపోతుంది. ఆయ్ నిజమేనమ్మోయ్, నువ్వు చెప్తుంటే నాకు భలే భలే అంటే భలే అనిపిస్తుంది. అదంతా ఎప్పుడెప్పుడు జరుగుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను అంటూ ఇక వల్లి మాట్లాడుతూ ఇంకా రామరాజుతో మావి గారండి, ఆ అమ్మ చెప్పింది కూడా నిజమేనండి. ఇంతవరకు రామరాజు కుటుంబాన్ని అందరూ కూడా ఒక ఉదాహరణగా చెప్పుకునేవారు. ఇప్పుడు అదే కుటుంబం విడిపోయిందని చెప్పుకుంటే సూచనల దగ్గర అంతగా బాగోదు. సాగర్ మారుతి గారు ఇంటి నుంచి వెళ్లకుండా ఇక్కడే ఉండాలంటే మీరు ఈ నిర్ణయానికి ఒప్పుకోక తప్పదు. ఎట్టాగో ఆస్తిని మొక్కలు చేయడం ఇష్టం లేదు కాబట్టి ఇంటిని ముక్కలు చేసేద్దాం అంటూ ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మాటలకి చందు ఏయ్ నీకేం తెలీదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నిన్నిందులో ఇన్వాల్వ్ అవ్వద్దని ఇంతకు ముందే చెప్పాను. రేయ్ నడిపోడా, నువ్వు ఆవేశపడుతున్నావు. ఆవేశపడి నువ్వు చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావు. చూడు నిన్ను ఇంటి నుంచి పంపించకూడదనే ఆ రోజు నాన్నగారు అలా మాట్లాడారు. కానీ నువ్వాయన్ని అపార్థం చేసుకుని ఈ రకంగా గొడవ పడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక ప్రసాదరావు దగ్గరకు వచ్చి చూడండి, మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. నర్మద ఈ ఇంటి కోడలిగా వచ్చినప్పుడు ఒక తండ్రిగా మీరు చాలా బాధపడి ఉంటారు. కానీ మీకోసమే సాగర్ మా నాన్నగారి దగ్గర తలదించుకునే పరిస్థితి వచ్చింది. మీరు చెప్పినందుకే సాగర్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించాడు. మరి మీకోసం ఇంత చేసిన సాగర్ని మీరు మీ నాన్నగారు చెప్పింది వినమని చెబితే తప్పేంటి? ఆయన మా నాన్న సాగర్ మంచి కోసమే కదా చెప్పారు. అది వాడికి అర్థమయ్యేలా ఎందుకు చెప్పట్లేదు? మీరు ఎందుకు మా కుటుంబం మీద ఇంత కక్ష కట్టారు అంటూ చందు అయితే ఇక ప్రసాదరావుని అడుగుతుంటే ప్రసాదరావు చూడు బాబు, నువ్వు మిల్లుని తీసుకున్నావు, అలాగే ఇంటి పెత్తనాన్ని కూడా నీ భార్య తీసుకుంది. నువ్వు బాగానే ఉంటావు. ఇక చిన్నోడు, అతనికి ఎటువంటి బాధ్యత లేదు. తను ఏదనుకుంటే అదే చేస్తాడు. ఎటొచ్చి నా కూతురు అల్లుడే కదా, ఏది కాకుండా ఇదిగో ఇలా అందరిలో తలదించుకునే పరిస్థితి వచ్చింది. చూడండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి ఇస్తే వెళ్ళిపోతారు. లేకపోతే ఇదిగో ఈ భాగ్యం గారు చెప్పినట్టు ఇంట్లో సరిహద్దు రేఖ గీయండి. ఆస్తి ఇచ్చినప్పుడే నా అల్లుడు కూతురు ఇక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళకి వాళ్ళు
వేరు కాపురం ఉంటారు అన్నట్టుగా ఇంకా ప్రసాదరావు మాట్లాడడంతో ఇక రామరాజు కొద్దిసేపు నిర్ణయించుకొని, భుజమా ఇంటి మధ్యలో సరిహద్దు గీతని ఏర్పాటు చేయండి అంటూ రామరాజు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా వేదవతి, నర్మద ఏంటే ఇదంతా అని అంటుంటే, నేనేం చేయను అత్తయ్య, నేను ఎవరికి నచ్చ చెప్పను, మీరే చెప్పండి. సాగర్ ప్లీజ్ సాగర్, నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సాగర్. నువ్వు చేస్తుంది నీకు తప్పనిపించట్లేదు, కానీ ఇలా ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయడం మాత్రం బాగాలేదు. నాన్న, ఇన్ని రోజులు మీకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ కోసమే మీరు సాగర్ని అల్లుడిగా ఒప్పుకున్నారు. మీరు ఒక మెట్టు దిగొచ్చారు అనుకున్నాను, కానీ మీ మనసులో మా కుటుంబం మీద ఇంత కోపం ఉందని, ఇంత పగ ఉందని అస్సలు అనుకోలేదు. మా కుటుంబాన్ని ముక్కలు చేసి ఏం సాధించాలనుకున్నారు అంటూ నర్మద అయితే ఇక ప్రసాదరావుని అసహించుకుంటుంది. చూడండి నాన్న, ఇంతవరకు మీరు సాగర్ని అల్లుడిగా అంగీకరిస్తేనే చాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు అసలు మీరు సాగర్ని అల్లుడిగా ఒప్పుకోకపోయినా బాగుండేదేమో అనిపిస్తుంది అంటూ ఇక నర్మద అయితే చాలా బాధపడుతూ అక్కడికక్కడే కుమిలిపోతుంది. ఇక ఇంతలో వల్లి అయితే పెయింటింగ్ డబ్బాని తీసుకొచ్చి, అత్తయ్యగారండి, ఇంటికి మావయ్య గారు సరిహద్దు గీతని గీసేయమంటారా? సుక్కు, నువ్వు తాడు పట్టుకో అంటూ ఇంటికి సమానంగా 2 భాగాలు చేసి ఇక నడి మధ్యన వల్లి అయితే తన చేతులతోనే సరిహద్దు గీతని గీస్తుంది. ఇంకా వేదవతి అయితే ఏం మాట్లాడలేక అక్కడికక్కడే కుమిలిపోతుంది. ఇక ఇంటికి సరిహద్దు రేఖని గీసిన తర్వాత రామరాజు, చూడు, నీకు ఇవ్వాల్సిన వాటా ఇచ్చే వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండాలి. పొరపాటున ఈ గీత దాటి లోపలికి వచ్చినా, అలాగే అమ్మ, అన్న, చెల్లి అంటూ ఎవరితో మాట్లాడినా ఊరుకునేది లేదు. అలాగే మీరు కనుక వాడితో, అలాగే వాడి భార్యతో మాట్లాడినా, అలాగే వాళ్ళ మంచి చెడ్డలు చూసినా నేను చచ్చినంత ఒట్టే అంటూ రామరాజు ఇక తన మీద ఒట్టు పెట్టుకుని అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఇదంతా ఇలా ఉండగా ఇంకా ధీరజ్ అయితే ప్రేమతో మాట్లాడుతూ, ఏయ్ ప్రేమ, పాపమే, అక్క చాలా బాధపడి ఉంటుంది. 50 రూపాయలు ఆటోతో వెళ్ళిపోతే సరిపోయేది, 5,000 తీసుకున్నాం. తను బాధపడుతూ డబ్బులిచ్చింది, ఎందుకే ఇదంతా అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే, చూడు ధీరజ్, ఆ రోజు అన్నయ్య సంతకం పెడతానంటే వదిన ఎంత గొడవ చేసింది, దానివల్ల మావయ్య గారు ఎంతలా బాధపడ్డారు. అలాగే అందరిలోనూ నువ్వు తల దించుకోవాల్సి వచ్చింది. అందుకే మీ అక్కకి బుద్ధి చెప్పడం కోసమే అలా చేశాను. నాకేం తన మీద పాత పగలు కక్షలు ఏమీ లేవు. సరే బాగా ఆకలిగా ఉంది. నర్మదక్క ఈరోజు నాకు ఇష్టమైన కర్రీ చేస్తానంది, వెళ్దాం పదా అంటూ ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా లోపలికి అడుగు పెట్టబోతూ మధ్యలో ఉన్న గీతని చూస్తారు. ఒక్కసారిగా ప్రేమ, రే ధీరజ్, ఏంట్రా ఈ గీత అని అంటుంటే, అదేనే నాకు కూడా అర్థం కావట్లేదు, ఏంటి గీత అంటూ ఇక ధీరజ్ ఒకవైపు, ప్రేమ ఒకవైపు రాబోతుంటే ఇంతలో సుకన్య, ఆగండి, చూడండి, ఈ రోజు నుంచి మనం ఇటువైపు నుంచి లోపలికి రావాలి, అలా అటువైపు వెళ్ళకూడదు. అలా వెళ్తే మావయ్య గారు, అదే మీ నాన్నగారిని అవమానించినట్టే అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. ఏంటి, నాన్నగారు వేయించిన గీత ఇది? అసలు ఇది ఎందుకు గీశారు అని ఇక ధీరజ్ అయితే లోపలికి వచ్చి ఇంట్లో అందరినీ పిలుస్తుంటే ఇంతలో వల్లి చాలా తిప్పుకుంటూ లోపలికి వస్తుంది. ఒక్కసారిగా వల్లిని చూసిన ప్రేమ కోపంతో రగిలిపోతుంది. ఇక వల్లి, ఏంటి కొంప తీసి ఆ గీత దాటెళ్లారా ఏంటి? చూడండి, ఈ రోజు నుంచి నర్మదా సాగర్ అటే ఉంటారు. మనం వాళ్ళతో మాట్లాడకూడదు, అలాగే వాళ్ళ వైపు చూడకూడదు. ఇక వాళ్ళు కూడా మనతో మాట్లాడకూడదు, అలాగే వాళ్ళు మన కోసం ఇటు రాకూడదు. అర్థమవుతుందా? చూడండి, ఈ రోజు నుంచి మేమేమన్నా అటు వస్తువులుంటే తెచ్చేసుకోండి. మావయ్య గారు ఆయన చచ్చినంత ఒట్టేశారు అంటూ ఇక వల్లి అయితే
చాలా సంతోషంగా ప్రేమ ధీరజ్కి చెప్తుంది. జరిగిందంతా విన్న ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా పరుగు పరుగున రామరాజు దగ్గరికి వెళ్తాడు. నానా ఏంటిదంతా అని అంటుంటే, రే ధీరజ్, నా మనసేం బాగలేదు, కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేసేయ్ అని చెప్పడంతో ఇక ధీరజ్ అది కాదు నాన్న అని అంటుంటే, చెప్పానుగా అర్థం కాలేదా, నా మనసేం బాగాలేదు, వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ ఇక రామరాజ్ అయితే ధీరజ్ని బయటికి పంపించి డోర్ అయితే వేస్తాడు. ఇక ధీరజ్ గదిలో నుంచి బయటికి వచ్చి అక్కడే నిలబడ్డ వేదవతిని చూస్తాడు. అమ్మా ఏంటమ్మా ఇదంతా, ఇంత జరుగుతుంటే నువ్వు ఎందుకమ్మా ఆపలేదు అని అడగడంతో ఇంకా వేదవతి అయితే, రే చిన్నుడా, అయిపోయిందిరా, అంతా అయిపోయింది, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది, నా ఇల్లు ముక్కలైపోయింది, రామరాజు ముగ్గురు కొడుకులు విడిపోయారు అంటూ ఇక వేదవతి తల బాదుకుని ఏడుస్తూ ఉంటే ఇంకా ధీరజ్ ఏంటమ్మా అసలేం జరిగింది అని అడగడంతో ఇంకా వేదవతి అయితే మొదటి నుంచి జరిగిందంతా కూడా చెప్పడంతో ఒక్కసారిగా ఇక ధీరజ్ కోపంతో రగిలిపోతాడు. ఏంటి, నర్మద వదిన వాళ్ళ నాన్నగారు ఇంత చేశారా అని అంటుంటే, అవునరా, అవును, వాడికేమో వాళ్ళ మావయ్య తన మంచికే చేస్తున్నాడని వాడనుకుంటున్నాడు, కానీ వాడికి తెలియట్లేదు వాడు మన కుటుంబానికే దూరం అయిపోతున్నాడని అని చెప్పి ఇక వేదవతి అయితే చాలా బాధపడుతుంది. ఇంతలో నర్మద కాఫీ తీసుకుని వంటగదిలోంచి బయటకైతే వస్తూ ఇక ధీరజ్ ప్రేమని చూస్తుంది. ప్రేమ అయితే అక్క అంటూ ఇంకా అవతలికి దాటిపోతుంటే ఇంతలో వలి, ఆగండి, మావయ్య గారు ఒట్టు పెట్టుకున్నారు, అదంతా మర్చిపోయి మీరటెళ్తే మావయ్య గారిని చంపుకు తిన్నట్టే అంటూ ఇక వల్లి అయితే ప్రేమని ఆపేస్తుంది. ఇక ప్రేమ అయితే, అందుకేనా నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, ఎన్ని రోజులు ఈ ఇంటిని ఎలా అయితే విడగొట్టాలని ఆలోచించావో అలా విడగొట్టేశావు కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా అంటూ ఇక ప్రేమ అయితే వల్లి మీద కోపడుతుంటే ఒక్కసారిగా వల్లి, అదేంటి అలా మాట్లాడుతున్నావు ప్రేమ, ఇంటికి సరిహద్దు గీతని మావయ్య గారు గీయమన్నప్పుడు నేను ఎంతలా బాధపడ్డానో నీకు తెలీదు, నా చేతులతో ఇలా ఇంటిని ముక్కలు సెత్తానని అస్సలు అనుకోలేదు, అసలు నర్మద సాగర్ని సొత్తుంటే నాకు చాలా బాధగా ఉంది, కానీ మావయ్య గారు చెప్పిన మాట గుర్తుకొచ్చి ఆగిపోతున్నాను, మావయ్య గారిని బాధ పెడతాం ఇష్టం లేక మీకు అడ్డుపడుతున్నాను అంటూ వల్లి అయితే అమాయకంగా మాట్లాడుతూ ఇంకా మనసులో తెగ సంబరపడిపోతుంది. ఇంకా నర్మద అయితే దేవుడితో మాట్లాడుతున్నట్టుగా, ఏం చేస్తాం, నా తలరాత, నన్ను నా భర్తని ఇలా ఉండమని నన్ను కన్నా మా నాన్నే నా కుటుంబాన్ని ముక్కలు చేశారు, నా జీవితంలో మా నాన్న ఇలా ఒక శత్రువులా మారిపోతాడని అస్సలు అనుకోలేదు దేవుడా అంటూ ఇక నర్మద అయితే చాలా బాధపడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ ధీరజ్ ఒకరికొకరు చూస్తూ, ఏంట్రా ఇదంతా, అసలు ఇంత గొడవ జరగడం ఏంటి, మావయ్య గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏంటి, అసలు సాగర్ బావ గారికి ఎట్లా నచ్చ చెప్పాలి అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ధీరజ్ ప్రేమతో మాట్లాడుతూ, చూడు ప్రేమ, నువ్వేం కంగారు పడకు, ఈరోజు గీసిన ఆ సరిహద్దు రేఖ ఎన్ని రోజులు ఉండదు, త్వరలోనే అది చెరిగిపోతుంది, అలాగే నడిపొడి కళ్ళు తెరుచుకునేలా నేను చేస్తాను, నడిపొడికి నాన్న ప్రేమేంటో, నాన్న నేను వాడితో ఎందుకలా మాట్లాడామో వాడు అర్థం చేసుకునేలా చేస్తాను, నువ్వేం కంగారు పడకంటూ ఇంకా ధీరజ్ అయితే ప్రేమకి నచ్చ చెప్పి ఇంకా సాగర్ వైపు కోపంగా చూస్తూ, చూడు ప్రేమ, కొంతమంది ఆస్తి కోసం ఇల్లు ముక్కలైపోయినా బంధాలు దూరం అయిపోయినా పర్వాలేదు అనుకుంటారు, కానీ ఆ బంధాలు ఆ బంధుత్వాలు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో రాను రాను వాళ్ళకి తెలుస్తుంది అంటూ ఇక ధీరజ్ అయితే సాగర్ వైపు కోపంగా చూస్తూ ప్రేమతో చెప్తూ ఉంటాడు. ఇక సాగర్ అయితే, ఏయ్ ఏంటి ఇక్కడే ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళాలని నీకు తెలీదా, వెళ్ళి బాక్స్ తీసుకురా అని చెప్పి ఇక సాగర్ అయితే నర్మద మీద కోపడుతూ ఉంటాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం